వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రార్థనా పరులుగా ఉన్నామండి. ప్రార్థనా పరులుగా ఉన్నామా? వెరీ గుడ్. మనందరం కూడా ప్రార్థనా పరులుగా ఉన్నాం. కానీ వాక్యం మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రార్థనా పరులు ఎవరైతే ఉన్నారో, ప్రార్థనా పరులుగా ఎవరైతే ఉన్నామో వారు కలిగినటువంటి మనస్సు, ప్రార్థనా పరులు కలిగి ఉన్నటువంటి మనస్సు, మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా, వాక్యం చెప్తా ఉంది. ఈ యొక్క హృదయం గురించి వాక్యం ఎక్కువగా చెప్తూ ఉంటుంది కదండి. ఈ హృదయం అనేటువంటిది అగాధమైనటువంటి లోయ. కాబట్టి హృదయంలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా చాలా రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. సరే, మరి ప్రార్థనా పరుల విషయానికి వస్తే, మరి ప్రార్థనా పరులు అయినటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి హృదయం, అంటే ప్రార్థనా పరులకు ఉండవలసినటువంటి హృదయము, అలాగే ఉండకూడనటువంటి హృదయం ఏమండి, అంతే కదా. ఏ విధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి ప్రార్థనా పరుడు, ఏ విధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండకూడదు ప్రార్థనా పరుడు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రార్థనాపరుడు అనేటువంటి వాడు ఏ విధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండకూడదని వాక్యం చెప్తుంది అంటే, 66వ కీర్తన 18వ చరణంలో, 66వ కీర్తన 18వ చరణం మనం చూస్తే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని వినకపోవును అంటున్నాడు. చూసారండి, అంటే ఎలాంటి హృదయము కలిగి ఉండకూడదు ప్రార్థనా పరుడు అంటే, పాపమును లక్ష్యం పెట్టినటువంటి హృదయమును కలిగి ఉండకూడదు. అంటే పాపం మీద దృష్టి పెట్టినటువంటి హృదయం, అంటే పాపం చేసేటువంటి హృదయము, పాపపు ఆలోచనలు కలిగినటువంటి హృదయము, చెడు ఆలోచనలు కలిగినటువంటి హృదయము, తప్పుడు ఆలోచనలు కలిగినటువంటి హృదయము. ఈ తప్పుడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు ఇవన్నీ కూడానండి దేవునికి హేయములు, దేవునికి నచ్చనిటువంటి పనులు అవన్నీ కూడా. అటువంటి హృదయము దేవుని దృష్టికి నచ్చదండి కదా, నచ్చదు, దేవునికి నచ్చదు. ఎప్పుడు కూడా దేవుడు చెప్పేది ఏంటి అంటే, నీ హృదయాన్ని మంచిగా పెట్టుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని వినకపోవు. ఎప్పుడైతే మన హృదయంలో పాపాన్ని లక్ష్య పెడతామో, లక్ష్య పెట్టడం అంటే ఏంటి, ఇంపార్టెన్స్. ఎప్పుడైతే మన హృదయంలో పాపానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఏంటి పాపానికి ఇంపార్టెన్స్ ఏంటి, పాపానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఏంటి అంటే, పాపానికి నువ్వు ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉన్నావు, అంటే ఎక్కువ పాపపు ఆలోచనలు కలిగి ఉన్నావు. పాపం అంటే ఏంటండి, మనకు తెలిసినటువంటి చాలామంది పాపం అంటే చెప్తాం కదా. పాపం అంటే ఏంటి, ఆజ్ఞాతిక్రమము. ఏంటి ఆజ్ఞ ఏంటి, దేవుని మాట వినకపోవుట, జారత్వము, వ్యభిచారము, ఇంకా ఎదుటివారిని దూషించడము, పెద్దలను గౌరవించకపోవడము, తల్లిదండ్రులను ప్రేమించకపోవడము, కట్టడలను పాటించకపోవడము, నియమ నిబంధనలను అనుసరించకపోవడము, దేవుని మార్గాన్ని విడిచిపెట్టడం, ఇటువంటివన్నీ కూడా పాపము. సో ఈ పాపాన్ని ఒకవేళ మనం లక్ష్య పెడతా ఉంటే, అంటే ఈ పాపాన్ని గనక మనం చేస్తూ ఉంటే, ఈ పాపములు గనక మనము ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి మనం ఆలోచన చేస్తూ ఉంటే, అటువంటి పాపపు హృదయము ఎవరైతే కలిగి ఉన్నారో వారి మనవి దేవుడు
ఆలకించడు. మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు ఇంకా సమాధానం రావడం లేదేంటి? నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి అడుగుతున్నటువంటి కార్యాలు ఇంకా జరగడం లేదేంటి అని చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు. నేనెప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాను. మనం దేవుని నుంచి అడిగింది రాకపోవడానికి 2 కారణాలుంటాయి. మొదటిది, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉండాలి. 2, మనలో ఏదైనా ఒక లోపమైనా ఉండాలి. ఏంటి ఆ లోపము అంటే కీర్తనకారుడు అంటున్నాడు, నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని ఆలకింపడు. నేను పాపం చేస్తున్నట్లయితే, పాపపు హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే, దేవుడు నేను చేసేటువంటి మనవిని అంటే దేవుడు నేను దేవునికి మొరపెట్టేటువంటి నా మొర దేవుడు ఆలకించడు అని కీర్తనకారుడు చెప్తున్నాడండి. మరి పాపము అనేటువంటిది అందరూ పైకి కనబడేలా కొంతమంది చేస్తే, కనబడకుండా చేసేటువంటి వారు కొంతమందుంటారు. హృదయంలోనే పెట్టేసుకుంటా ఉంటారు. పైకి ఒకలా మాట్లాడతారు, లోపల ఒకలా మాట్లాడతారు. అంటే ఇది వేషధారణ కదా! వేషం వేసుకుంటారు. కొంతమంది పైకి మంచివారిలాగా రకరకాలుగా కనబడడానికి భక్తులుగా, విశ్వాసులుగా ఇంకా రకరకాలుగా కనబడడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు. ముసుగు వేసుకుంటారు. వేషధారణ. అది దేవునికి అసలు నచ్చదు. సో, మరి పైకి కనిపిస్తా ఉంటాం. చాలా మంచిగా, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులుగా, మంచి మనస్సు ఉన్నటువంటి మనుషులుగా కనబడతా ఉంటారు గానీ, హృదయంలో మాత్రం అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలా కలిగి ఉన్నప్పుడు మరి మానవుడు పైన చూసే కదా నమ్ముతాడు. అంతే కదా! పై ప పైనున్నటువంటి దాన్ని చూసే కదా నమ్ముతాడు. మనసులో ఏముందో మానవుడికి ఏం తెలుస్తది? కానీ దేవునికి తెలుసు. మన హృదయం ఎలా ఉందో, ఏంటో దేవునికి తెలుసు. నువ్వు దేవునికి విరోధంగా పాపం చేశావా అనేది దేవునికి తెలుసు. ఎలా తెలుసు దేవునికంటే ఆయన హృదయమును, అంతరింద్రియమును ఎరిగినటువంటి దేవుడాయన. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవునికి అన్నీ కూడా తెలుసు. దేవునికి ప్రతి విషయం కూడా తెలుసు. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏ విధంగా నడుచుకుంటున్నాం, ఏ విధమైనటువంటి మార్గంలో మనము నడుస్తున్నాం, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. ఉదాహరణకు చూసుకుంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 2 దంపతులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే అననీయ, సప్ఫీరా. మరి వారు చేసినటువంటి తప్పిదం ఏంటండి అంటే గనక, దేవునికి చెందవలసిన దాన్ని వాళ్ళు దొంగిలించారు. ఏమండి? దేవునికి చెందవలసినది వాళ్ళు దొంగిలించారు. దేవునిదే వారు దొంగిలించారు. మరి ఆ దొంగిలించడం అనేటువంటిది పాపమా కాదా? పాపమే. మరి దానిని బట్టి వారు తగిన ప్రతిఫలాన్ని పొందుకున్నారు. వారిరువురు కూడా దానికి తగ్గ ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకున్నారు. చూడండి, మనం ఒక ప్రార్థనా పరుడికి ఉండవలసినటువంటి హృదయము నిష్కల్మషమైనటువంటి హృదయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపం చేసేటువంటి హృదయంగా ఉండకూడదు. ఈ హృదయం పాపంతో నిండి ఉండకూడదు. పాపం అనేటువంటిది దేవుడు అస్సలు అలక్ష్యము చేయడు. దేవుడు అస్సలు లక్ష్య పెట్టడు అటువంటి హృదయాన్ని. వారి మనవులను ఆయన ఆలకింపడు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు ఒక బిడ్డ కలుగుతాడు. మరి ఆ బిడ్డను గురించి ఎంతో ప్రార్థన చేస్తాడు. బ్రతికించమని ఎంతో ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆ మనవని ఆలకించలేదు. ఆ బిడ్డను తీసుకున్నాడు దేవుడు. అంతే కదండి. నీ హృదయంలో నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు కాబట్టి నీ మనవిని నేను ఆలకింపను. దావీదు చాలా భక్తిపరుడే. చిన్ననాటి నుంచి కూడా దేవుడు అంటే చాలా భక్తి. చిన్ననాటి నుంచి కూడా దేవుని మార్గంలో నడిచినటువంటి వాడు. చిన్ననాటి నుంచి కూడా దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడు. చిన్ననాటి నుంచి కూడా దేవుని మార్గంలో నడిచినటువంటి వాడు. అయినా కానీ పాపం చేశాడు. అరే, ఇంతకాలం నన్ను అనుసరించాడు కదా, ఇంతకాలం నాతో ఉన్నాడు కదా, ఇంతకాలం నా మాటలు విన్నాడు కదా, చిన్నదే కదా వదిలేస్తాను అని అనుకున్నాడా దేవుడు? లేదు. ఆయన నీతిమంతుడు.
ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా సరే ఆయన క్షమించాడు. దావీదు చేసినటువంటి మనవిని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఆయన అంటున్నాడు, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అందుకే నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు. కాబట్టి ఏ ప్రార్థనా పరుడికైనానండి పాపమును లక్ష్య పెట్టేటువంటి హృదయము ఉండకూడదు. ఒకవేళ అటువంటి హృదయమే గనక ఉంటే, ఆ పాపం చేస్తున్నటువంటి హృదయమే గనక ఉంటే, మనం చేసేటువంటి ప్రార్థన, ఆ పాపము చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకింపనే ఆలకింపడు. ఆలకింపనే ఆలకింపడు దేవుడు. వారి మనవి ఏది కూడా, వారి మనవులు ఏవి కూడా దేవుడు అసలు విననంటే వినడు. తర్వాత రెండవదిగా చూస్తే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 18వ వచనం చూస్తే, అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడి అని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 23వ వచనం చూద్దాం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూసారండి, అక్కడ ఉన్నటువంటి గారడీ చేసేటువంటి సీమోను అనేటువంటి వ్యక్తి, ఇక్కడ పేతురు యోహాను ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ మరి అక్కడ రావడాన్ని గమనించినటువంటి గారడీ సీమోను అక్కడికి వెళ్ళి ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ వరాన్ని నాకు దయచేయండి, నాకు ఇవ్వండి, ఇదిగో సొమ్ము, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఆ పరిశుద్ధాత్మ, నేను ఎవరి మీద అయితే చెయ్యి ఉంచితే ఆ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేలాగా నాకు దాన్ని దయచేయండి అని డబ్బు ఇచ్చాడండి. డబ్బు ఇస్తే దేవుడు వస్తాడా? డబ్బిస్తే దేవుడు వస్తాడా అండి? అటువంటి దుష్ట హృదయంతో నిండి ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. డబ్బుతో దేనైనా కొనగలమంటారా? కొనలేము. అంటే నేను ఏదైనా చేయగలనటువంటి గర్వము, దుష్టత్వంతో నిండిపోయినటువంటి గర్వంతో నిండిపోయినటువంటి హృదయము, ఆ హృదయాన్ని చూసి పేతురు అంటాడు, నీవు ఘోర దుష్టత్వముతోనూ దుర్నీతి బంధకముతోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూసారండి, ఎంత దుష్ట హృదయంతో ఉన్నాడండి. అంటే డబ్బులు ఇచ్చేస్తే పరిశుద్ధాత్మ వరం వచ్చేస్తుంది అన్నటువంటి దుష్ట ఆలోచన. అంటే పరిశుద్ధాత్మ వరం వచ్చేస్తే దాంతో వెళ్ళిపోయి ఇంకా డబ్బులు సంపాదించేసుకుందాం అనేటువంటి ఆలోచన. ఈ దినాల్లో అనేక మంది అలాగే ఉన్నారండి. దేవుడి పేరు చెప్పి మోసం చేసేటువంటి వాళ్ళు ఈ దినాల్లో అనేక మంది ఉన్నారు. దేవుడి పేరు చెప్పి మోసం చేస్తూ ఉన్నటువంటి వారు. ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో మంచి వాళ్ళు ఉన్నారు, దేవుడి పేరు చెప్పి మోసం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరెవరు ఉన్నారో అనేటువంటిది, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామండి, అది మంచిదా కాదా, అది నిజమైనదా కాదా అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? మనకు తెలీదా? చేసేటువంటి మనకు తెలీదా? మన హృదయానికి తెలీదా? దేవునికి తెలీదా? మనుషులకు తెలియకపోవచ్చు, విశ్వాసులకు తెలియకపోవచ్చు, కానీ చేసేటువంటి వాడి హృదయానికే తెలుసు, దేవునికి కూడా తెలుసు. మరి ఆ గారడీ సీమోను చూడండి, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి ఆ పరిశుద్ధాత్మ వచ్చేయాలి, కాబట్టి ఇదిగో ఈ డబ్బు తీసుకొని నాకు ఆ వరాన్ని ఇవ్వండి అని అడుగుతున్నాడు. దేవుడు ద్రవ్యం ఇస్తే వచ్చేవాడు కాదు.
దేవుడు ద్రవ్యమిస్తే వచ్చేటువంటి వాడు కాదు. నీలో మారు మనస్సు ఉండాలి. ఈ రోజులో క్రైస్తవ్యాన్ని చాలామంది ఎలా మార్చేస్తున్నారంటేనండి, ఒక వ్యాపారంలా మార్చేస్తున్నారు కదండి. ఒక వ్యాపారంలా చేసేస్తా ఉన్నారు అనేక మంది. దేవుని పేరు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారిని చూసి నిజంగా దేవుని పరిచర్య ఎంతో త్యాగాలతో చేసేటువంటి వారి పరిచర్యను చూసి మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళు ఒకలే అనుకుంటారు కదా. మరి ఎంత దుష్టత్వంతో నిండిపోయి ఉన్నారో చూడండి. ప్రార్థనా పరుడు అటువంటి దుష్ట హృదయాన్ని కలిగి ఉంటే, అటువంటి దుష్ట హృదయాన్ని ఒకవేళ కలిగి ఉంటే వాడు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టడు. ఆ యొక్క అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వడు. నీ హృదయము దుష్ట హృదయముగా ఉంటే, దుష్టత్వంతో నిండిపోయి ఉంటే దేవునికి నువ్వు అసహ్యుడు అవుతావు. దేవునికి నువ్వు అసహ్యుడు అవుతావు. నీ హృదయము ఎలా ఉండాలి దేవునికి అంటే, ఒక మంచి హృదయముగా ఉండాలి కదా. ఎలా ఉండాలి నీ హృదయం? పాపము చేయకూడదు నీ హృదయంలో, దుర్నీతి ఉండకూడదు నీ హృదయంలో, దుష్ట ఆలోచనలు ఉండకూడదు నీ హృదయంలో. ఎదుటివారిని పాడు చేయాలనేటువంటి ఆలోచనలు ఉంటారు చాలామంది. ఇప్పుడు చూడండి, కొన్ని ఏమంటారు, ఆక్రమించడం అంటారు కదా, కబ్జా చేయడం, ఆక్రమించడం అంటారు కదా. ఎదుటివాడు ఈ రోజుల్లో చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఎదుటివాని యొక్క వారికి సంబంధించినటువంటి దాన్ని ఆక్రమిస్తూ ఉంటారు చాలామంది కదా. ఆక్రమిస్తూ ఉంటారు, ఆక్రమించుకోవాలని చూస్తూ ఉంటారు. వారికి తప్పుడు ఆలోచన, కొంతమంది ఏం చేస్తారు, తప్పుడు ఆలోచనలు చెప్పి తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అది మంచి హృదయం అండి? దుష్ట హృదయం అది. ఎదుటివాడిని పాడు చేయాలనేటువంటి హృదయం అది. ఒక ప్రార్థనాపరుడు కనుక అటువంటి హృదయాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని శిక్షను పొందుకుంటాడు. ఇది నిజం, 100కి 100 నిజం. అది ఎదుటివాడిని పాడు చేయాలి అనేటువంటి తలంపు నీకుంటే దేవుడు దాన్ని క్షమించడు. ఆ తలంపు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడిని క్షమించడు దేవుడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఆ వ్యక్తి ద్వారా అతని కుటుంబం కూడా శిక్షకు గురవుతుంది. మనతోనే పోదండి. మన తప్పు చేస్తుంటే అది మనతోనే పోదు అది. మన తరముల దాకా వచ్చేస్తుంది అది. దేవుని ఉగ్రత మనతోనే పోదు అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రార్థనాపరుడైనటువంటి వాడు, దేవుని విశ్వాసిగా ఉన్నటువంటి వాడు, దేవుని బిడ్డగా ఉన్నటువంటి వాడు మన హృదయమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దుష్టత్వము, ఈ పాపము మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి. దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. దేవునితో ఎక్కువ సమయాన్ని నువ్వు గడపాలి. మరి యోబు గ్రంథంలో ఉంటుంది కదా, చాలా మంచి మాట అది. చాలా మంచి మాట 22వ అధ్యాయంలో ఉంటుంది కదా, దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కూడా కలుగుతుంది. దేవునితో సహవాసంలో ఉండాలి. అప్పుడు మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో ఈ దుష్ట హృదయం అనేటువంటిది రాదు, ఈ పాప హృదయం అనేటువంటిది కూడా మన దగ్గరికి రానే రాదు. మరి ప్రార్థనాపరుడు అనేటువంటి వాడు తన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను చెప్పాను కదా, హృదయం అనేటువంటిది పాట ఉందిగా, మంచి పాట, హృదయము అగాధమైనటువంటి లోయ లాంటిది. మరి ఆ హృదయంలో ఎన్నో ఆలోచనలు, తలంపులు మానవుడు కలిగి ఉంటాడండి. ముఖ్యంగా ఈ దుష్ట హృదయం అండి చాలా ప్రమాదకరం. ఈ దుష్ట హృదయం ఏంటో తెలుసునా, ఎదుటివాడిని పాడు చేయాలని చూస్తారండి. తప్పుడు ఆలోచనలు చెప్పి వాడిని పాడు చేయాలని చూస్తారండి. అలాగే మరి తప్పిపోయినటువంటి కుమారుడు కథ మనకు తెలుసు కదా. చక్కగా ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కానీ ఈ స్నేహితులు అయినటువంటి వారు ఏం చేశారు, పద ఆ డబ్బులు తీసుకో, ఆ డబ్బులు తీసుకుని పద మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం, తాగుదాం, తిరుగుదాం అని ఆ వ్యక్తిని పాడు చేశారండి. వాళ్ళు డబ్బులు అయిపోయినాయి, వదిలేసి వెళ్ళిపోయారు. అంతే కదా, ఏమైపోయాడు, మధ్యలో వదిలేసారు. ఏమైపోయాడు, ఎవ్వరో లేకుండా అయిపోయాడు. మరి అది ఎంత తప్పు, అది అతని చుట్టూ ఉన్నటువంటి వారు చేసింది ఎంత తప్పండి అది.
మనం పోయేటప్పుడు అన్నీ పట్టుకుపోతామా? పోయేటప్పుడు ఈ ఆస్తులు ఇయన్నీ పట్టుకుపోతామా? మన వెంట తీసుకెళ్ళేది మనం చేసినటువంటి మంచి పనులు. మన వెంట వచ్చేవి అవే. మంచి పనులు మాత్రమే కాదు, చెడ్డ పనులు కూడా వస్తాయి. ఎవని క్రియలు వాని వెంట పోవును. నువ్వు చేసినటువంటి క్రియనే నువ్వు పట్టుకెళ్తావు. నువ్వు చేసినటువంటి క్రియనే నువ్వు పట్టుకెళ్తావు. ఏ క్రియ చేసావు? మంచి క్రియ చేసావా? దానికి తగ్గ ప్రతిఫలాన్ని పట్టుకెళ్తావు. చెడు క్రియలు చేసావా? దానికి తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు పట్టుకెళ్తావు. ఈ ప్రార్థనాపరుడు అనేటువంటి వాడు పాప హృదయాన్ని కలిగి ఉండకూడదండి. దుష్ట హృదయాన్ని కలిగి ఉండకూడదండి. మరి ఏ హృదయాన్ని కలిగి ఉండాలి అంటే శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయము శుద్ధిగా ఉంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు. నీ హృదయంలో కల్మషం అనేటువంటిది లేకుంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు. నీ హృదయంలో మంచితనము కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు. నీ హృదయంలో ఇతరులను ప్రేమించగలిగినటువంటి మనస్సును కలిగి ఉంటే నువ్వు దేవుని చూస్తావు కదా. దేవుడు చెప్పిన మంచి మాట ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానని ప్రేమించు. అది ఎంత కష్టమైనటువంటి స్థితిలో కాడ మనం ఆ హృదయాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయం శుద్ధిగా ఉండాలి. పాపంతోనూ కల్మషంతోనూ దుష్టత్వంతోనూ నిండిపోయి ఉంటే వారు దేవుణ్ణి చూడలేరు. ఆ స్థితి ఎన్నటికీ రాదు. దేవుణ్ణి చూడగలిగేటువంటి స్థితిలో వాళ్ళు ఉండరు. 51వ కీర్తన 10వ చరణంలో కూడా మరొకసారి మాటను చూద్దాం మనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనకారుడు అడుగుతున్నాడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. ఏంటండి? శుద్ధమైనటువంటి హృదయమును కలుగు చేయి ప్రభువా అని అడుగుతున్నాడు. మనం అడుగుతావా అండి? శుద్ధమైనటువంటి హృదయం ప్రభువా నాకు కలుగు చేయని. ఎంతసేపు నాకు అది కావాలి ఇది కావాలి అనే దేవుణ్ణి అడుగుతాం కానీ ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా అని మనం అడగలవండి. అంతే కదా. ఒక ప్రార్థనాపరుడండి శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి దేవుడు శుద్ధ హృదయాన్ని కలిగి ఉండమని చెప్తున్నాడు. మరి దాన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది? అది పాపమే కదా. హృదయము శుద్ధ హృదయము నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు పాపం చేసినట్లేగా, అవునా కదా. శుద్ధ హృదయమును కలిగి ఉండాలి. శుద్ధ హృదయమును కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు. 100% నువ్వు దేవుణ్ణి చూస్తావు. అంతే కదా. నువ్వు దేవుని చూస్తావు. దేవుని చూడాలి అని నీకుంటే, దేవునితో నువ్వు సమయాన్ని గడపాలి అని నీకుంటే నీ హృదయము శుద్ధిగా పెట్టుకో. దుష్ట ఆలోచనలు కలిగి ఉండకు. ఎదుటివాడిని పాడు చేయాలనేటువంటి ఆలోచనను కలిగి ఉండొద్దు. ఎదుటివాడిని నాశనం చేయాలనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండొద్దు. ఎప్పుడు నువ్వు దేవుని చూడాలి అన్న ఆశ ఉంటే, నాకు దేవుడితో పని లేదు అని అనుకుంటే నువ్వు ఎలా పోయినా పర్లేదు. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళవు కాబట్టి. దేవుడి దగ్గరికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావు నువ్వు అంటే పాతాళంలో పడిపోతావు. నువ్వు ఖచ్చితంగా పాతాళంలో ఉంటావు నువ్వు. అది నిత్యమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. నిత్యము ఉండేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి పాతాళంలో నీకు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆ పాతాళంలో ఉన్నటువంటి వారు నరకంలో పడిపోతారు కదా. ఇంకా ఘోర నరకం, నిత్య నరకం, భయంకరమైనటువంటి పరిస్థితి. అగ్గి ఆరదు, పురుగు చావదు. ఏది కావాలి మనకి? మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మానవుడు ఎప్పుడు కూడానండి నేను కంఫర్ట్ జోన్లో ఉండాలి అనుకుంటాడు. అంతే కదా. కంఫర్ట్ జోన్ అంటే నేను బాగుండాలి, నేను సేఫ్గా ఉండాలి అని
మానవుడు అనుకుంటాడు. నువ్వు బాగుండాలి, సేఫ్‌గా ఉండాలి అంటే నువ్వు కూడా ఎలా ఉండాలి నువ్వు? నేను బాగుండాలి, నేను సేఫ్‌గా ఉండాలి, ఆ! నేను మంచిగా ఉండాలి అని అనుకుంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు ఎలాగ దేవుడిని చూస్తావు నువ్వు అసల? అసలు దేవుని రాజ్యంలో నువ్వెలా ఉండగలుగుతావు అసల? అంతే గదా! అందుకే కీర్తనకారుడు మొరపెట్టుకుంటున్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఏవండీ ఎవరి హృదయం ఎలా ఉంటదో ఎవరికి తెలీదా? ఇప్పుడు నా హృదయం ఎలా ఉంటదో నాకు తెలుసు. ఎదుటివాడి హృదయం ఎలా ఉంటదో నాకు తెలీదు. అంతే గదా! ఎవరి హృదయం ఎలా ఉందో వాళ్ళకే తెలుసు. మన దేవుడిని ప్రభువా నన్ను ఆరోగ్యపరచు, లేకపోతే ప్రభువా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తాం. చెయ్యొద్దు అని అంటలేదు. కానీ కీర్తనాకారుడు కూడా ప్రార్థన చేస్తున్నట్లు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఏమో మనకు తెలియకుండానే ఏదన్నా ఒక తప్పుడు ఆలోచన అవ్వచ్చు, లేకపోతే ఒక తప్పుడు తలంపు రావచ్చు, లేకపోతే ఎదుటివాని మీద కొంచెం ఈర్ష్య రావచ్చు, ఎదుటివాని మీద కొంచెం అసూయ కలగొచ్చు కదా! పరిస్థితులు కలుగుతాయి. ఈ లోకం అలా మారుస్తా ఉంటది. మన పక్కోళ్ళు మన పక్కన కూర్చొని చెవిలో ఆళ్ళలాగా, ఈళ్ళిలాగా, నిన్నిలాగన్నారు, నిన్ను అలాగన్నారు చెప్తా ఉంటారు. ఏమవుతదప్పుడు? నీ హృదయంలో మార్పు రావడానికి చాలా అవకాశాలున్నాయి. అలాంటి అవకాశం నీకు అలాంటి పరిస్థితి నీకు కలగకుండా ఉండాలి అంటే దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా నాకు శుద్ధ హృదయము కలుగజేయి ప్రభువా. నాకు శుద్ధ హృదయము కలుగజేయి. స్థిరమైన మనస్సు నాకు కలుగజేయని ప్రార్థన చేయాలండి మనం. ప్రార్థనాపరుడు శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటేనే దేవుణ్ణి చూస్తాడు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి వాడు శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటేనే దేవుణ్ణి చూడగలడండి. లేకపోతే చూడలేం. అది అసంభవం. దేవుణ్ణి చూడడం అనేటువంటిది అసంభవం. నీ హృదయము బాగు లేకుండా, నీ హృదయము శుద్ధి లేకుండా దేవుణ్ణి చూడడం అనేటువంటిది అసాధ్యము. దేవుణ్ణి చూడడం అనేటువంటిది అసాధ్యము. రెండవదిగా చూస్తే ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎటువంటి హృదయం కలిగి ఉండాలండి ఈ ప్రార్థనా పరుడు అంటే? ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అని ఒక మాట రాయబడి ఉంటుందండి. ఏంటండి? క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా అని అక్కడ రాయబడి ఉంటుంది. ఎలాంటి హృదయం కలిగి ఉండాలండి ప్రార్థనాపరుడు అంటే? దేవుడు యేసు ప్రభువారు నీ హృదయములో నివసించగలిగినటువంటి హృదయము నువ్వు కలిగి ఉండాలి. ఏంటండి? యేసు ప్రభువారు నీ హృదయంలో నివసించగలిగేటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. యేసు ప్రభువారు నీ హృదయంలో నివసించగలిగేటువంటి హృదయం. మరి దేవుడు నీ హృదయంలో ఉండాలి అంటే మరి నీ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలంటారు? నీ ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉండాలంటారు? నీ తలంపులు ఎంత పవిత్రంగా ఉండాలంటారు? నీ నడకలు ఎంత పవిత్రంగా ఉండాలంటారు? కదా! దేవుడు నీ హృదయంలో ఉండాలి అంటే దేవుడు నీ దగ్గరికి రావాలి, నీ హృదయంలో ఉండాలి అంటే నువ్వు ఎంత క్లీన్‌గా ఉండాలి? అంతే కదండీ! అవునా? నువ్వు ఎంతో క్లీన్‌గా అంటే నువ్వు ఎంతో పరిశుద్ధంగా ఉంటే గాని దేవుడు నీ దగ్గరికి రాడు గదా! ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి చుట్టాలో లేకపోతే స్నేహితులో ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారంటే ఏం చేస్తామండి మనం? మన ఇంటిని ఏం చేస్తాం? శుభ్రంగా క్లీన్ అంతకుముందు దాకా ఎలాగుంటది? చెల్లాచెదురైపోయి ఎలా పడితే నానా రకాలుగా ఉంటది ఇల్లు. కదా! వాళ్ళొస్తున్నారంటే ఏం చేస్తాం? చాలా నీట్‌గా తయారు చేసేస్తాం. ఎక్కడ వస్తువులు అక్కడ చక్కగా పెట్టేసి, బట్టలన్నీ నీట్‌గా పెట్టేసుకొని చాలా చక్కగా అందంగా అలంకరించేస్తాం. ఒక మామూలు మనిషి మన ఇంటికి వస్తున్నాడంటే మనం మన ఇంటిని, మన గృహాన్ని చక్కగా చక్కబెట్టుకుంటున్నామే. మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఈ పాపాలని క్షమించినటువంటి దేవుడు, నీ కొరకు బలియాగం అయిపోయినటువంటి దేవుడు నీ హృదయంలోనికి వస్తానంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి,
ఎంత క్లీన్‌గా ఉండాలి, నువ్వు ఎంత శుభ్రంగా ఉండాలి. శారీరకమైనటువంటి శుభ్రం కాదండి. ఆత్మీయమైనటువంటి శుభ్రత. నువ్వెంత క్లీన్‌గా ఉన్నావు. నీ హృదయాన్ని దేవుడు నీ హృదయంలోకి అంతే కదా! నీ హృదయాన్ని దేవుడు అడుగుతాడు కదా! నీ హృదయం నాకివ్వు. మరి జక్కయ్య ఉన్నాడు. పొట్టి జక్కయ్య. ఏం చేసాడండి? చాలా పాపం చేస్తున్నాడు అతను. ఏం చేస్తున్నాడు? లంచాలు తీసుకుంటున్నాడు. అతను చేసే పాపం ఏంటి? సొమ్మును అన్యాయంగా తీసుకుంటా ఉన్నాడు. లంచాలు తీసుకుంటా ఉన్నాడు. ఇబ్బందులు పెడతా ఉన్నాడు. లంచం తీసుకోవడం అంటేనే తప్పు కదా! లంచం తీసుకోవడం అంటే అవతల ఇచ్చేటువంటి వాడు ఎంత బాధపడతా ఇస్తాడండి కదా! అన్యాయంగా సొమ్ము సంపాదిస్తా ఉన్నాడు. అటువంటి జక్కయ్య యేసుప్రభు వారిని చూద్దామని ఆ చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కితే యేసుప్రభు వారు జక్కయ్యని చూసి నేను ఇంటికి వస్తాను అనగానే ఎంతో సంతోషపడిపోయి ఇంకా ఎంతగా అతను మార్పు చెందాడంటే ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగాన్ని నేను బీదలకు ఇచ్చేస్తాను. ఒకవేళ ఎవరి దగ్గరన్నా నేను అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను నేను వాళ్ళకి. ఎంత శుద్ధంగా మారిపోయాడో చూడండి. అతని హృదయం ఎంత మంచిగా మారిపోయిందో చూడండి. ఎంత పరిశుద్ధంగా మారిపోయిందో చూడండి. అప్పుడు యేసుప్రభు వారు ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ ఇచ్చింది. హల్లెలూయా. అటువంటి హృదయము నువ్వు కలిగి ఉండాలి. అటువంటి హృదయము దేవుడు మెచ్చినటువంటి హృదయము, దేవునికి నచ్చినటువంటి హృదయము, దేవుడు నివసింపదగినటువంటి హృదయము ఒక ప్రార్థనాపరుడు కలిగి ఉండాలి. లేదు నువ్వు ఎత్తుగడలు వేసేస్తున్నావు, ఎదుటివాడిని నాశనం చేయాలని చూసేస్తున్నావు, వాడిని దెబ్బతీయాలని చూస్తున్నావు, వాడు పాడు చేయాలని చూస్తున్నావు అంటే నీ హృదయంలో దేవుడిగా దయ్యం ఉంది. అంతే కదా! అపవాదం ఉంటాడు నీ హృదయంలో. అంతే కదా! తిట్టాడు బాప్తిస్మిచ్చి యోహాను, సర్పసంతానమా ఎన్నాళ్ళ వరకు మీరు మారు మనసు పొందకుండా ఇలాగ ఉంటారని తిట్టాడు కదా! మనం వేషం వేసుకుని ఉంటున్నామండి. ఎంతకాలం కనబడతావు? అలాగా వేషం వేసుకుని మంచివాళ్ళగా మంచి హృదయం కలిగి ఉన్నట్టు ఎంతకాలం కనబడతావు? కొంతకాలం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరం ఎల్లకాలం బ్రతకం. అందరం గోతులోకి వెళ్ళాల్సిందే.